ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న 3T టీవీ మీడియాకు స్వాగతం. రైతు రాజధాని చాలా మంది రాజకీయ నాయకులు కానీ మేధావులు ఇప్పుడు మాట్లాడుతారు. మనం మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏమైనా జయజయమని చేశారు. ఇద్దరు మంచి ఉంటే మన దేశం ఎంత అభివృద్ధి అవుతుంది, దేశం బాగుంటుంది. ఇంకోటి రైతు చేసిన రాజ్యము ఇది చేసిన దేశం పెద్దల కాబట్టి రైతు బాగుంటే దేశం బాగుంటుంది. సమాజానికి అన్నం పెట్టుకోవడం రైతు కాబట్టి రైతు మంచుకున్నారనే ఉద్దేశం చాలామంది రాజకీయ నాయకులకు మేధావులకు కానీ ఆలోచన బాగుండాలని కోరుకుంటున్నాను. చాలామంది చాలా పార్టీలు ముఖ్యమంత్రులు పోస్టులు వాళ్ళు రాకముందు పదవులు రాకముందు రైతుల గురించి చాలా మాట్లాడుతారు. కానీ వచ్చిన తర్వాత రైతులకి ఏం చేయాలనే ఆలోచన, ఆ ఇంట్రెస్ట్, ఆ కమ్యూనిటీ ఉండాలి. కేసీఆర్ గారు రాకముందు మీరు ఒకసారి ఆలోచించుకుంటారు. కరెంటు పరిస్థితి నానవసరమైన వ్యవసాయాన్ని కలిసి చూసుకుంది. ఎంత తెల్లదాకా పొద్దుదాకా చీళ్ళపోటు లేదు. ఇప్పుడు పోతే ఇప్పుడు వస్తుంది. అది అందరూ లో వోల్టేజ్, కళ్ళ చూసి అందరూ చూసి లో వోల్టేజ్. అది స్టార్ట్ కాకపోతే కట్టెపెట్టే స్టార్ట్ అలా కాకపోతే కట్టెపెట్టే స్టార్టర్ కాలిపోయింది, మళ్ళీ పెడితే మోటార్ కాలిపోయింది, అవన్నీ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. ఇట్లా అది బాగా చేయించుకుంటారు, ఇది బాగా చేయించుకుంటారు. టైంలో పట్టి వర్షాలు ఒకసారి బరెలు రాస్తుంది. బరెలు రాసాక ఎంత నీళ్ళు పెట్టే అవ్వాలి. చాలా వ్యవసాయం అంటే వర్షాలు ఎండిపోయిన కళ్ళ విషయం. రైతులు ఎంతో బాధపడరు. ఇంత తెలంగాణ నీళ్ళు కాదు ఎంత బాధపడు అందరూ. అదేవిధంగా ఎరువు సంచులకు పోతే కూడా పోలీసులు దెబ్బతి, ఎరువు సంచులకు పోతే కూడా పోలీసులు దెబ్బతిన్న పరిస్థితి అనిపిస్తుంది. ఇట్లా ఎన్నో రకాల ఇబ్బందులు పడిన పరిస్థితి అనిపిస్తుంది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఆయన వ్యవసాయదారుడు, వ్యవసాయం మీద ఉన్న ఇంట్రెస్ట్ ఏదో ఒకసారి మీరు గమనించండి. మన షాద్నగర్ నియోజకవర్గం బాగా ఎత్తైన ప్రదేశం. ఇక్కడ ఎప్పుడు ప్రాజెక్టులు లేవు. ఏమైనా వర్షాధారం మీద ఆడపడు చెల్లి పిల్లలు బాగా చేయించలేదు. మీరందరూ మన షాద్నగర్ నుంచి బాగా చేయించలేదు. దాంట్లో వర్షాకాలంలో వర్షం పడితే సమృద్ధిగా చెల్లినండి. అప్పుడు ఒక్కొక్క రైతు ఎన్నో బోర్ వేసి అప్లపాలై బోర్లు అప్పుకున్న పరిస్థితి. నీళ్ళు దొరికిన బోర్లు ఎన్నో బోర్ వేసేపోతే నీళ్ళు ఆడిపోయి మన బోర్ కొత్త పోయింది. అంటే చెల్లెల నీళ్లు స్టోరేజ్ అయిన తర్వాత చెల్లిన తర్వాత ప్రతి గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగి బోర్నాలు నీళ్ళయి. నీళ్ళ దగ్గర బోర్నాలు నీళ్ళయి కాబట్టి ఆ నీళ్ళతో తగ్గట్టు కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చింది. మీరంతా 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చింది. బోర్నాల నీళ్ళని కరెంట్ ఇచ్చింది కాబట్టి సమృద్ధిగా పంటలు పండించింది. మీరు ఒకసారి ఆలోచించుకొని తెలంగాణ రాకముందు మన తెలంగాణ ప్రాంతంలో 1,31,00,000 ఎకరాలు వారే సాగయ్యేది. తెలంగాణ వచ్చిన తర్వాత 2023 వరకు 2,30,00,000 ఎకరాలు సాగయ్యింది. ప్రతి అన్ని రకాల ధాన్యాన్ని, ఉరిని కానీ మొక్కని కానీ అన్ని ధాన్యాలను కొనాలి. ప్రభుత్వం కొనాలి, గిట్టుబాటు ధర కల్పించాలి. అన్ని రకాలే ఇంకా చాలా ధాన్యం రైతు దగ్గర ఇబ్బంది పడుతుంది. మీరు చూస్తున్నా ఇక్కడ ఏ రోడ్ల మీద ధర్నాలు అవుతున్నాయి కదా, ఏ రోడ్ల మీద ధర్నాలు ఎక్కడ చూస్తే రాష్ట్ర కనబడుతున్నాయి. అన్ని ధాన్యాలు కొనాలి, అన్ని ధాన్యాలకు మద్దతు ధర ఇవ్వాలి. ఇంకోటండి, కేసీఆర్ వచ్చినప్పుడు ధాన్యాన్ని నిల్వ ఉంచడానికి ఎన్ని గోదాములు కట్టారో మీకు అన్ని బుద్ధి ఉన్నాయి. గోదాములు కట్టించింది కదా, గని చేసుకుని కాడ ధాన్యం నిల్వ ఉంచడానికి కూడా గోదాములు కట్టించింది.
అప్పుడు అన్ని గోదాములు అన్ని ఉంటాయి, కొనుండి మన ఇబ్బంది పెట్టకపోతే వ్యాపారం చేయాలి, రైతుల ఒడ్లు కానీ మొక్కలు కొనాలి, వాళ్ళకి వెంటనే బిల్లులు చెల్లించాలి. ఇంకోటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే కొంటే మేము కొట్టాలి కూడా, కేంద్ర ప్రభుత్వం కొనకపోతే మీరుంటే వెళ్ళాము, మీ ప్రభుత్వం ఎందుకు మీరుంటే ఎందుకున్నారు, మీరు కొనాలి, తప్పకుండా కొనాలి. ఇంకోటి అంటే దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కానీ మీరు ఏం ఆలోచన తెలియచే వార్తలు వస్తున్నాయి కాబట్టి మోటార్లకు మాత్రం మీటర్లు పెట్టకూడదు, అది మీరు ఆలోచించాలని మనం చూస్తున్నాం. రైతు బంధు కూడా కేసీఆర్ ఎట్టించడు సకాలంలో, కేసీఆర్ ఎట్లా రైతు బంధు ఇచ్చడు మీరు కూడా ఇస్తేనే బాగుంటుంది. రైతు బీమా కూడా మన రైతు బీమా కొద్దిగా బీమా కట్టలేదు అంటారు, రైతు చాలా అవసరం చచ్చిపోయిన చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అది కూడా రైతు బంధు రైతు బీమా కూడా ఆ ప్రీమియం కట్టి అందరికి పుష్కరం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కాలువలు ఇన్నుంటాయి, ఇప్పుడు మల్లన్న సాగర్ హైదరాబాద్ క్లీన్ చేస్తుంటే మల్లన్న సాగర్ నుంచే కదా. మరి ఆ 2 పిల్లలు ముఖ్యాల లక్ష్మీ బ్యారేజ్, సరస్సు బ్యారేజ్, భారత్ బ్యారేజ్ ఒక్క బ్యారేజ్గా 2 పిల్లలు పెరిగి మరి మొన్న వరద అంత వచ్చి కొట్టుకోవాలి కదా. వరద అంతా ఎక్కువ వచ్చింది కదా, పోయినసారి ఎలక్షన్ అప్పుడు వానకాలంలో ఇంకో కొట్టుకోలేదు, అది అంత అవసరం లేదు. ఏదైతే పిల్లర్స్ కూలేయో అది ఎవరి బాధ్యత, కాంట్రాక్ట్ పోతే టైం ఉంటుంది, ఇలాంటి వాళ్ళకి కాంట్రాక్ట్ టైం వాళ్ళకి అంతా కట్టనీయకపోతే అది కట్టకపోతే వాళ్ళ బాధ్యతగా మీరు తెచ్చుకోండి. ఎలాంటి వాళ్ళ బాధ్యత వాళ్ళు కట్టమంటే కట్టనీయలేదు, అది 250 300 కోట్ల గతి కట్టేది వాళ్ళు, ఎలాంటి వాళ్ళు కడతారు, వాళ్ళ బాధ్యత. మన తెలంగాణ పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు అంటే రన్నింగ్ ప్రాజెక్టులు చేసి చాలా పాలమూరు రంగారెడ్డికి చాలా వరకు 90% ఎట్లంటే మేము ఒకసారి వస్తామంటే మరి ఎక్కువ టైం పోయి చూస్తే చేస్తారు, ఎంత పని చేస్తాం. ఎందుకు బయటకు చెప్పకూడదు, ముఖ్యమంత్రి గారు కడాలని వాళ్ళ అధికారులను తెచ్చుకున్నారు. ఒకటి ఏంటంటే 9.5 ఏళ్ళ 5 రిజర్వాయర్లని 6 ఒకటి మిగిలింది. అక్కడికి ఎప్పుడు రావాలి కదా, నేను చెప్తున్నాను అట్లేం చేయాలి, అన్ని ఒకసారి ఏం కాదు, అన్ని కాదు. ఇప్పుడు ఏంటంటే అక్కడ కొన్ని కాలువలు చేసి వస్తుంది. మన దాన్ని కూడా రైట్ కెనాల్ కూడా మీ ప్రాంతానికి మీ ఊరికి వెళ్ళొచ్చు. మల్లాపూర్, రాయకల్, ఇక్కడ దక్షిణ ఇప్పుడు పరగనాడు, కేశంపేట మండలం సగానికి దక్షిణ దిక్కు పడతాయి. అక్కడ నందిగామ, కొత్తూరు మొత్తం పడతాయి. కొత్తూరు ఒక సిద్ధపురం ఎదురు విలేజ్ వాళ్ళకి అన్ని పడతాయి. దేనికి ఏంటంటే చెరువు జిల్లా చెరువు కూడా కొత్తూరు ఈ రోడ్డు మెయిన్ రోడ్డు ఉంటుంది.